ఓక్ వృక్షాల వనంలో అబ్రాహాము తన గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఎదురుగా నిలబడి ఉండటం చూస్తాడు. వారు ఎవరో తెలియకపోయినా అబ్రాహాము పరుగెత్తుకెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. శారమ్మతో పిండి కలిపించి రొట్టెలు చేయిస్తాడు. ఒక మంచి దూడను కోయించి వంట చేయిస్తాడు. వారు భోజనం చేస్తున్నప్పుడు అబ్రాహాము వారికి సేవ చేస్తూ దగ్గరే నిలబడతాడు. ఆ ముగ్గురిలో ఒకరు యెహోవా దేవుడు, మిగిలిన ఇద్దరు దేవదూతలు. భోజనం ముగిసిన తరువాత అతిథి దేవుడు, నీ భార్య శారమ్మ ఎక్కడా అని అడుగుతాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి శారమ్మకు కుమారుడు కలుగుతాడని దేవుడు చెబుతాడు. గుడారపు తలుపు వెనుక ఉన్న శారమ్మ తనకు మరియు అబ్రాహాముకు వయస్సు అయిపోయింది కదా అని మనసులో నవ్వుకుంటుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు అబ్రాహామును అడుగుతాడు. దీనితో శారమ్మ భయపడి తన అవిశ్వాసాన్ని గ్రహిస్తుంది. భోజనం ముగిసిన తరువాత ముగ్గురిలో ఇద్దరు దేవదూతలు సొదొమ వైపు వెళ్ళిపోతారు. కాని యెహోవా దేవుడు మాత్రం అబ్రాహాము ప్రార్థన వినడానికి అతని దగ్గరే ఆగిపోతాడు. ఇది దేవునికి తన భక్తుల ప్రార్థన పట్ల ఉన్న ఆసక్తి.